డే 22లో కండిషనల్ క్లాజ్ అండ్ ఇఫ్లో టైప్ 2 చూద్దాం. మనం అలా టైప్ 2 21 నేర్చుకున్నాం. టైప్ 2 ఇందులో మనం ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అండ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లేదా కుడ్ అండ్ V2 అంటే సింపుల్ పాస్ట్. ఇంతకుముందు మనం సింపుల్ ప్రజెంట్ టు ఫ్యూచర్ సింపుల్ చూసుకున్నాము. ఇప్పుడు సింపుల్ ఫస్ట్ మనం ఫ్యూచర్లో వుడ్ లేదా కుడ్ అనేది చూసుకోవాలి. అంటే ఊహాత్మకమైనది, అంటే మనం ముందే అది ఊహించుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ చూసుకుంటే, ఒకవేళ నువ్వు వస్తే తొందరగా నేను కలవచ్చు అనొచ్చు. ఒకవేళ నువ్వు తొందరగా వస్తే నేను కలవచ్చు. సో అంటే ఇఫ్ యూ కమ్ ఎర్లీ కదా, ఇఫ్ యూ కేమ్ ఎర్లీ తొందరగా వచ్చి ఉంటే ఐ వుడ్ మీట్ యూ, నేను కలిసేవాడిని. నేను నిన్న రాలే అంటే ఫాస్ట్ సింపుల్. సో ఇఫ్ యూ కేమ్ ఎర్లీ, నువ్వు తొందరగా వచ్చి ఉంటే ఐ వుడ్ మీట్ యూ, నేను కలిసి ఉండేవాడిని. నువ్వు నిన్న రాలేదు, సో అందుకే నేను నిన్ను కలవలేదు. ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే ఫ్యూచర్ ప్లస్ ఫాస్ట్. నెక్స్ట్ చూద్దాం. అతను వేగంగా పరిగెత్తుంటే బస్సు అందుకునే ఉండు, కానీ వేగంగా పరిగెత్తలే, బస్సు మిస్ అయిపోయింది. ఇఫ్ ఈ ర్యాన్ ఫాస్ట్, ఒకవేళ అతను బాగా వేగంగా పరిగెడితే ఇప్పుడు క్యాచ్ ద బస్, అతను బస్సును అందుకునేవాడు. అందుకునే ఉండు, సో లేడు, ఇప్పుడు అందుకోలే, అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. అంటే ఫాస్ట్ ఇండికేట్ చేస్తుంది, ఫాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, రైట్. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్, ఒకవేళ నువ్వు కష్టపడి చదివి ఉంటే, అంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది, ఫెయిల్ అయిపోయిండు, యూ వుడ్ పాస్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యేవాడిని. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్, ఫాస్ట్ సింపుల్, నువ్వు బాగా కష్టపడి చదివి ఉంటే యూ వుడ్ పాస్ ద ఎగ్జామ్, పాస్ అయి ఉండేవాడిని నువ్వు, అంటే గతంలోనే అయిపోలేదు. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడిగి ఉంటే ఐ విల్ హెల్ప్ చేసేవాడిని, కానీ నువ్వు అడగలే. ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్ యాక్షన్ ఇయర్. ఇఫ్ యూ ఆస్క్డ్ యూ ఐ వుడ్ హెల్ప్ యూ, ఒకవేళ నువ్వు నన్ను అడిగి ఉంటే ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేసేవాడిని. సో ఈ విధంగా పాస్ట్ ఇండికేట్ మనం ఇది చూపడం జరుగుతుంది. మనం చూసుకుంటే కండిషన్ టైప్ 2లో సింపుల్ పాస్ట్ ప్లస్ వచ్చినప్పుడు అటు వుడ్ లేదా కుడ్ అనేది వస్తుంది సెకండ్ పార్ట్లో. సో ఉదాహరణ చూసుకుంటే, ఇఫ్ యూ కేమ్ ఎర్లీ ఐ వుడ్ మీట్ యూ, నువ్వు వచ్చి ఉంటే తొందరగా నేను కలిసేవాడిని. ఎస్టర్డే ఇఫ్ యూ రాన్ ఫాస్టింగ్, అతను బాగా పరిగెత్తుంటే ఇప్పుడు క్యాచ్ ద బస్సు క్యాచ్ చేసేవాడు. నువ్వు రిజల్ట్ ఇచ్చింది, అయిపోయింది, ఫెయిల్ అయినావు, నువ్వు కనుక కష్టపడి చదువుంటే పాస్ అయ్యేవాడిని. ఇఫ్ స్టడీ హార్డ్ యూ వుడ్ పాస్ ద ఎగ్జామ్. నెక్స్ట్, ఒకవేళ నన్ను అడిగి ఉంటే నేను హెల్ప్ చేసేవాడిని, అనవసరంగా వాడిని ఎందుకు అడిగావు. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ వుడ్ హెల్ప్ యూ, నన్ను అడిగి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని. ఈ విధంగా మనం కండిషన్ క్లాస్ టైప్ 2లో ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఓకే, రేపు ఇంకో పాట చూద్దాం. ఇది డే 21, నెక్స్ట్ డే 23 ఇంకో పాట చూద్దాం. ఓకే, రైట్, బాయ్.